ఉన్న వాళ్ళందరికీ దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులకి వందనములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు భక్తుడు సంఘానికి చక్కటి పాఠాలను నేర్పించాడు. ఇజ్రాయేల్ ప్రజల గురించి ఆయన గుర్తు చేశాడు. మన పితరుల గురించి మనకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అన్నాడు ఆయన. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా అన్నాడు ఆయన. అదేదనగా, ఈరోజు కూడా మన సంఘంలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. అదేదనగా, ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయులు వారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజల్ని నిష్ఠూర పెడుతున్నప్పుడు, కష్టాల పాలు చేసినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విని వాళ్ళు కార్చిన కన్నీరును చూసి ఆయననే స్వయంగా దిగివచ్చి మోషేతో మాట్లాడి, మోషే, నా ప్రజల బాధను నేను చూశాను. నిశ్చయముగా నా ప్రజలు పడుతున్న బాధ, వాళ్ళు పడుతున్న వేదన, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలను నేను నిశ్చయముగా చూశాను. వారి కన్నీరు నాకు తెలిసే ఉన్నది. మోషే, నీవు ఐగుప్తు ప్రాంతంలోకి వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు దేశము నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి నా ప్రజలను విడిపించి పాలు తేనెలు ప్రవేశించే దేశానికి నడిపించి వాళ్ళని విముక్తులుగా చేయుము, వాళ్ళని విడిపించుము అని దేవుడు మోషేతో మండుతున్న పొదల్లో నుండి మాట్లాడాడు. మోషే ఇత్రో అయిన తన మామ మందను మేపుచుండగా ఆ అరణ్యంలో ఆ పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. మోషే, ఇదేంటి ఆశ్చర్యం, పొద మండుతుంది, పొద కాలిపోవట్లేదు, మంట మండుతుంది కానీ కాలిపోవట్లేదు, ఈ ఆశ్చర్యం ఏమిటో చూడనీకి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఈ విషయాలన్నీ చెప్పాడు. మోషే, నువ్వు అక్కడే ఉండు, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టిరా, అప్పుడు నేను నీతో మాట్లాడతాను,
అని వాళ్ళు సంభాషించుకున్నటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. అప్పుడే దేవుడు మోషేతో మాట్లాడాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 3:7వ వచనములో ఈ విధంగా రాసి ఉంది. మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను వారిని నడిపిస్తాను. మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజలను విడిపించమని మోషకు చెప్పినప్పుడు మోషే ఐగుప్తు ప్రాంతమునకు వచ్చి 10 రకముల అద్భుతాలను చేసి ఫరో చేతిలో బానిసలై ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్ని 10 అద్భుతముల ద్వారా, చివరి అద్భుతము ప్రతి ఇంట్లో జ్యేష్ఠపుత్రుడు చనిపోవడం ద్వారా, ప్రతి ఇంటిలో, ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలో జ్యేష్ఠపుత్రుడు చనిపోవడం ద్వారా, ఆ తెగులు ద్వారా ఫరో ఇశ్రాయేలును పంపించాడు చివరిగా. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మోషేతో పాటు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చారు. హల్లెలూయా. ఇంచుమించు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలై ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. 430 సంవత్సరాలు బానిస స్థితిలో ఐగుప్తులకు బానిసలుగా ఉన్నారు. ఎట్టి కష్టం చేశారు, మట్టి తొక్కారు, ఇటుకలు చేశారు, కన్న కష్టాలు పడ్డారు. దేవుడు వాళ్ళ కష్టాలను చూసి, వాళ్ళ బాధలను చూసి, వాళ్ళ కన్నీరును చూసి మోషేను పంపించి, దైవజనుడైన మోషేను పంపించి ఆ ప్రజల్ని ఐగుప్తుల నుండి విడుదల చేసి పాలు తేనెలు ప్రవేశించే దేశానికి మెల్లగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు చరిత్రనే ఈరోజు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి గుర్తు చేశాడు. వాళ్ళు ఐగుప్తు దేశం నుండి రక్షింపబడ్డారు. యూదా పత్రికలో క్లియర్గా రాసి ఉంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఇశ్రాయేల్ గురించి రాసి ఉంది. యూదా పత్రిక 1:5, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను. ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా బాధపడినా. నాకు నిద్ర పట్టలేదు, నైటు నిద్ర పట్టలేదు. రేపు బల్ల కార్యక్రమం ఉంది కదా, ఏ వాక్యము ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసినప్పుడు దేవుడు యూదా పత్రిక 1:5 వచనం గుర్తు చేశాడు. అదేంటంటే, అది మీకు తెలియకుండా ఇష్టం లేదు, మీకు మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అంటే, దేవుడు ఐగుప్తు నుండి ప్రజలను విడిపించాడు, రక్షించాడు. అంత మాత్రం సరిపోలేదు. ఐగుప్తు దేశం నుంచి విడిపించినంత మాత్రాన, బానిసత్వం నుంచి విడిపించినంత మాత్రాన ఇశ్రాయేలీయులు కానాను చేరినట్టు కాదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12లో ఆయన అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12లో పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొంది తిని అని అయినను నేను అనుకోనట్లేదు. ఆగండి, పౌలు అనుకోవట్లేదు, మనం అనుకోవద్దు, మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అనుకోవద్దు. అయిపోయింది, నేను రక్షింపబడ్డాను,
ఇంకా నా పరలోకం నాకు రెడీగా ఉంది అని అనుకోకు, పొరపాటున అనుకోకు. సహోదరి సహోదరుడా, నువ్వు పొరపాటున అలా అనుకొని సమర్థించుకోకు. చెప్పలేం. సాతాను బహు కందిరి, అందుకు ఏసిరి పందిరి, అందరూ బాప్తిసం పొందిరి, కొందరే మోక్షము అందిరి. జ్ఞాపకం చేసుకోండి, సాతాను బహు కందిరి. మీ విశ్వాస ప్రయాణంలో మీ కాళ్ళల్లో కట్టవేసి పడేసి మతికి మసివూసి పాతాళం అడుగు చేసి చేర్చుకొందును నా అగ్నిగుండంలో అని శపథం చేసింది సాతాను. నువ్వు ఇంకా పోలే పరలోకానికి. నువ్వు అనుకోకు, నేను బాప్తిసం పొందుకున్నా, పేరు పెట్టుకున్నా, రక్షణ పొందుకున్నా అనుకుంటున్నావేమో. అంశం ఏంటంటే, రక్షింపబడ్డారా నశించిపోయారా అని పేరు పెట్టుకున్నా నేను. ఇదే పెట్టు, రక్షింపబడినారా నశించిపోయారా. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి రక్షింపబడి బయటకు వచ్చేసి చెట్టాకువలి రాలిపోయారు. ఇది బాగా ఆలోచించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని సంగమా, ఇంకా అయిపోయింది, నేను రక్షింపబడిన నువ్వు అనుకోవడానికి వీల్లేదు. వణుకుతోనూ భయముతోనూ నీ సొంత రక్షణను కాపాడుకోవాలి. వణుకుతో భయముతో బహుజాగ్రత్తతో మెలకువ కలిగి పాపము జోలి పోకుండా, లోకపు జోలి పోకుండా, లోక భోగములను అనుభవించకుండా బహుజాగ్రత్తగా నీ సొంత రక్షణను నువ్వు కాపాడుకుంటేనే కానీ పరలోక రాజ్యం చేరలేదు. అయిపోయింది కాదు, అయిపోలే, ఇంకా ముందుంది ముసుర్ల పండుగ. నమ్ముకున్నా, బాప్తిజం పొందుకున్నా అయిపోయింది అనుకుంటున్నారా? కాదు 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 కాదు, పొరపాటున అలా అనుకోవద్దు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది, మరణం వరకు నమ్మకముగా ఉండుము. 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. హల్లెలూయా. ఎప్పటి వరకు? నువ్వు మరణమయ్యే వరకు నువ్వు నమ్మకత్వాన్ని చేపడితేనే తప్ప, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే తప్ప, నీ భక్తిని కాపాడుకుంటేనే తప్ప మధ్యలో పోతుంది. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన భక్తిని కాపాడుకోవాలి, బహుజాగ్రత్తగా జీవించాలి. అందుకే పౌలు భక్తుడు అంటుండు, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ అని గుర్తు చేశాడు. మన పితరులందరూ ఏమైండ్రు? మన పితరులందరూ బాప్తిసం పొందిరు, ఓకే, బల్లలో పాలు పొందిరు, యేసయ్య ప్రభు భోజనాన్ని చేశారు వాళ్ళు. ఒకే ఏమని చెప్తుండ ఆయన? అందరూ బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. చూసారా, అందరూ చేశారు, కానీ అందరూ పరలోకం చేరలేదు. ఇది మనం గుర్తు చేసుకోవాలి సహోదరులారా. ఈ సందర్భంలో ఆయన అంటున్నాడు, మీకు ఇది తెలుసు కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. బహుజాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటేనే కానీ పరలోకం దొరకదు. ఎట్లా పడితే అట్లా జీవిస్తే దొరకదు. ఇది ఇరుకు మార్గము, సంకుచితమైనటువంటి మార్గము. నీ కంటిని కాపాడుకోకపోతే పాపము ఎలా ఎంటర్ అవుతుందో తెలుసా? నీ కంటి ద్వారా నీలో పాపం వచ్చేస్తుంది. నీ కళ్ళు మంచివి కావు, వంకర సూపులు, కాకి కళ్ళు, నీ కళ్ళు మంచివి కావు. నువ్వు ఏది చూస్తే అది కావాలంటావు. నీ కళ్ళను జర అదుపులో పెట్టుకో. నీ కంటి ద్వారానే పాపం వచ్చేస్తుంది. అవ్వ పండ్లను చూసింది, చూసిన వెంటనే వాంఛ కలిగింది. ఆహా, చూపునకు రమ్యమైనవి అన్నది.
తర్వాత తిన్నది. ముందు సాతాను మాటలు విన్నది. పాపం నీ చెవుల ద్వారా ఎంటర్ అవుతుంది. పాపం నీ చెవుల ద్వారా నీ హృదయంలోనికి వచ్చేస్తుంది. పాపం ఎట్లా వస్తుందో తెలుసు కదా మీకు. పంచ ఇంద్రియముల ద్వారా ప్రవేశిస్తుంది. పంచ ఇంద్రియములు కన్ను ద్వారా, చెవుల ద్వారా, వినికిడి ద్వారా. మాయ మాటలు చెప్తే నువ్వు వింటావు. విను విను బైబిల్ వినుమంటలేదు. బైబిల్ ఏం చెప్తుంది? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడొద్దు, అది మంచిది కాదు. ఎట్లా పడితే అట్లా చూస్తే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, ఎట్లా పడితే ఏ వినవద్దో ఏ వినకూడదో అన్నీ వింటే నీ ఆత్మీయ జీవితము పాడైపోతుంది. జాగ్రత్త. యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో యోబు భక్తుడు ఏమన్నాడంటే, తన కళ్ళకుతో నిబంధన చేసుకున్నట్టు బైబిల్ సెలవిస్తుంది. యోబు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధుడైన యోబు భక్తుడు, యథార్థవంతుడైన యోబు భక్తుడు, నీతిమంతుడు అయిన యోబు భక్తుడు ఏమంటుండంటే, నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని. ఏమంటున్నాడు? కన్యకను నేను ఎలాగూ చూతును. ఒకవేళ చెడుగా చూసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును. యోసేపు భక్తుడు అందుకే చెడు నుండి పారిపోయాడు. చెడు చేసే అవకాశము సమృద్ధిగా కలిగినను, ఆ సమయమందు ఎవరు లేకపోయినను, దేవుడు ఉన్నాడని భయముతో భక్తితో తన సొంత రక్షణను కాపాడుకొని ఆ పాపము నుండి తప్పించుకొని పారిపోయిన నీతిమంతుడు, పరిశుద్ధుడు యోసేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. నీవు పాపంలో కల్పించుకుంటున్నావా? కొంతమంది పాపాన్ని కావలసి కల్పించుకుంటారు, గోక్కుంటారు మాటల ద్వారా. అవకాశాలని కల్పించుకొని పాపములు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. చూడండి మీరు ఎట్లున్నారో. మెల్లగా వాళ్ళు స్నేహం కల్పించుకుంటారు. అన్న బాగున్నావా, అక్క బాగున్నావా, చెల్లె బాగున్నావా అని ముచ్చట్లు పెడతారు. అన్న చెల్లెతో ఆరంభమై బావ మరదలతో ముగించేస్తారు. ఈ లోకం ఏమంటారు? ముందు అన్న చెల్లెలతో అనుబంధం కల్పించుకొని చివరికి బావమరదలు అయిపోతారు వాళ్ళు. ఎంత విచారకరం, ఎంత ఘోరం ఈ లోకం. ఎవరిని నమ్మకూడదు, జాగ్రత్త. ఇశ్రాయేల్ ప్రజల్ని గుర్తు చేసుకుందాం. ఇశ్రాయేల్ ప్రజలు, ఆయన చెప్పాడు, అందరూ బాప్తిసం పొందిరు, అందరూ భోజనం చేసిరు, అందరూ పానం చేసిరు. కిందికి రాగానే ఏమైంది? 5వ వచనం, అయితే అని రాసింది. వాళ్ళు బాప్తిసం పొందినరు, మంచిదే. బలలో పాలు పొందిరు, మంచిదే. రొట్టె తిన్నరు, ద్రాక్ష రసం తాగిరు, మంచిదే. మన ఇశ్రాయేల్ ప్రజలందరూ కరెక్టే వచ్చిర్రు. ఐగుప్తు నుంచి విడుదల పొందిరు, రక్షణ పొందిరు, ఆల్రెడీ బాప్తిసం పొందిరు, రక్షణ పొందిరు. 5వ వచనం ఏం చెప్తుందంటే, అయితే అనే ఒక క్వశ్చన్ వేసారు కదా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరు గనక అరణ్యంలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వింటున్నారా? ఈ సంగతులు మనకు బుద్ధి కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. మనము వారిలాగా ఆశించరాదు. వాళ్ళు ఏం చేశారంట? ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? కింద వచనంలో రాసి ఉంది. కింద రాసి ఉంది, జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే తినటానికి బాగా అలవాటు పడ్డారు.
తిండిపోతులుగా మారిపోయారు. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుని ఆజ్ఞలను పాటించక దేవుని మరిచి తిండిపోతులుగా మారారు. బాగా తినాలి, సోమరిపోతులుగా మారాలి, దేవుని పనిని మర్చిపోవాలి. దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని తూలనాడి దేవుని త్రోసివేసి దేవుని పక్కకు పెట్టేసి ఐగుప్తు నుంచి మనల్ని విడిపించిన దేవునికి కొంతనైనా విశ్వాసం ఉంచక, కొంచెమైనా నీతి లేక, నిజాయితీ లేక, నియతి లేక దేవుని మర్చిపోయి ఏం చేశారంటే వాళ్ళు తినుటకును, త్రాగుటకును, కూర్చుండుటకును, ఆడుటకు. ఈరోజు చాలామంది క్రైస్తవులు విపరీతమైన తిండి, ఉపవాస ప్రార్థన లేనే లేదు. ఉపవాస ప్రార్థన లేదు. ఉపవాస ప్రార్థన అంటే రారు, విజ్ఞాపన ప్రార్థన అంటే రారు. కొంతమంది క్రైస్తవులు బాగా తిండికి అలవాటు పడ్డారు. విపరీతమైన తిండి, తర్వాత త్రాగుడు, తినుటకును త్రాగు. ఈరోజు క్రైస్తవులుగా మారి మత్తు పదార్థములకు అలవాటు పడడము ఎంత విచారకరం. వీళ్ళే అరణ్యంలో రాలిపోయారు. నువ్వు అనుకుంటున్నావా నేను తిన్నా ఏం కాదు, తాగినా ఏం కాదు, ఆడినా ఏం కాదు, పాడినా ఏం కాదు, ఎట్లా తిరిగినా ఏం కాదు అని నువ్వు అనుకుంటున్నావా? అట్లా పొరపాటున అనుకోకు. అద్దు మీరకు, ఆజ్ఞ అతిక్రమించకు, క్రమము తప్పకు. సహోదరి సహోదరుడా, మన ఇజ్రాయేల్ ప్రజలు అలా చేసినందుకే నశించిపోయారు. ఐగుప్తు నుంచి విడుదల పొందినప్పటికీ, దేవుడు వాళ్ళని విడిపించినప్పటికీ, దేవుడు వాళ్ళని రక్షించినప్పటికీ నాశనమయ్యారు. నేను అదే అనుకున్నా, రక్షింపబడిన వాళ్ళు నాశనమైపోయారా అని నాకు ఒక ప్రశ్న. నిజమే కదా, రక్షింపబడిన వాళ్ళే నాశనమయ్యారు. మనమెంత జాగ్రత్త పడకపోతే ఎవరైనా అంతే. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో, క్రమశిక్షణ పొందు, దైవ భయము కలిగి ప్రవర్తించు. నిత్యము భయము కలిగి నివసించువాడు, నడుచువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 28:14 ఒకసారి చూస్తే ఏముందంటే, దేవుడు అంటే భయము, ఆరాధన అంటే భయము, సన్నిధి అంటే భయం ఉండాలి. నవాబుకు నదరలేదు, నాకు భయం బెదరలేదు అన్నట్టుగా ఉండకూడదు. ఒళ్ళు వంచుకోవాలి, గజగజ వణుకాలి దేవుని సన్నిధిలో. ఏమని రాయబడింది? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీడులో పడును. ఏం కాదులే, ఈరోజు ఒక బీరు సీస తాగినా, రేపు ఒక బీరు సీస తాగినా, నేను తాగుతూనే ఉన్నా, నాకేమన్నా అయిందా? ఏం కాదు బిడ్డ, నీకు ఒకటేసారి అవుతుంది. డామ్ అంటావు, నరకం వెళ్ళిపోతావు. కూర్చో, తాగు. నీకు ఎవరి భయం లేదు కదా. ఒక పాస్టర్, దైవజనుడు అన్నా భయం లేదు, దేవుడన్నా భయం లేదు, వాక్యమన్నా భయం లేదు. తాగు. అందుకనే దేవుడు అన్నాడు, తాగేటోళ్ళని తాగనియండి, అన్యాయస్తులుగానే ఉండనియండి. చెప్పండి, ప్రకటన గ్రంథం 22 చదువు నాయన, 12వ వచనం ఏం చెప్తుందంటే, తాగని. ఈరోజు వాళ్ళు మారరు, చెప్తే మారరు. దేవుడు ఒకేసారి వాళ్ళని ఒక్క గుద్దుతే సచ్చి కూసుంటారు, అప్పుడు నరకంలో కాలుతారు. దేవుడు గుద్దుతాడులే. 22:12 చివరిగా, ఇదిగో దేవుడు అంటుండు, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అల్పయు ఓమేగయు మొదటివాడను కడుపటివాడను నేను. చదువు ఇంకా 11వ వచనమా చూడు, ఎంత వచనం చెప్పు? 11. అన్యాయం చేయువాడు చేయని, అపవిత్రంగా జీవిస్తున్నవాడు అపవిత్రంగా ఉండనియండి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనివ్వండి, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండనియండి. నేను త్వరగా వస్తున్నాను, వాళ్ళకి జీతం ఇస్తా. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరేం చేస్తారు, నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా కష్టార్జితం నా ఇష్టం, నా సొమ్ము నేను తాగుతున్నా, నన్ను ఎవరేమనుకుంటారు అంటున్నావా?
దేవుడు ఒక్క గుద్దు గుద్దుతే పాతాళంకు వెళ్ళిపోతావు, జాగ్రత్త. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, ఆయన నీపై ఇంకా దయ చూపుతున్నాడు, ఆయన నిన్ను ఇంకా కరుణిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకో. తల్లిలాగా ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు ఇంకా ఆయుష్ పొడిగిస్తున్నాడు. ఇకనైనా మారు మనసు పొందు. నేను దానికి సమయం ఇస్తుంది కానీ అది మారు మనసు పొందలేదు. దేవుని బిడ్డలారా, దేవుని భయము, సొంత రక్షణను కాపాడుకునేటువంటి భయం మనకు ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంట? తినడము, తాగడము, అయ్యో ఆడుటకు, కూర్చుంటకు, ఆడుటకు లేచిరి. ఎంజాయ్. భక్తి లేదు, భావనం లేదు, దేవుని సన్నిధే లేదు. వీళ్ళకు పరలోకం దొరుకుతుందా? అంత ఈజీగా పరలోకం దొరుకుతుందా నీకు? తాగుబోతులకు పరలోకం దొరుకుతుందా? తాగుబోతులు దేవుని రాజ్యము స్వాతంత్రించుకొనరు. కొంతమంది స్మోకింగ్ చేస్తున్నారని వింటున్నా, కొంతమంది డ్రింక్ చేస్తున్నారని వింటున్నా. జాగ్రత్త సహోదరులారా, దేవుడు వింటుండు, దేవుడు చూస్తుండు. నిన్ను నువ్వు నాశనం చేసుకోకు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు ఇందుకెళ్ళి నాశనం అయ్యారు. అదే విషయాలు పౌలు చెప్తుండు సంఘానికి. మీరు బుద్ధిమంతులు అవ్వండి, బుద్ధి తెచ్చుకోండి. తిండి, విపరీతమైన తిండి తినకండి, షుగర్లు పెరుగుతాయి, జాగ్రత్త. కొవ్వు పెరుగుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. కొంచెం తక్కువ చేయండి. జర లేచి ప్రార్థన చేయండి. నైట్ పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. సంఘం కొరకు, పరిచర్య కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. తిని పండుకోవడమేనా? ఇక కిందికి వస్తే వాళ్ళు విగ్రహారాధన చేసిరి అని రాసి ఉంది. ఏముంది ఇక్కడ? వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఇదెంత ఘోరం! దేవుడు ఐగుప్తు నుంచి విడిపిస్తే, ఐగుప్తు నుంచి రక్షించి బయటకు తీసుకొస్తే, ఆ బానిసతో బ్రతుకు నుండి నిన్ను తీసుకొచ్చి కొన్ని 4 పైసలు ఇస్తే కొంచెం అభివృద్ధి పొందినావు. ఏమంటావు? ఒకప్పుడు అడక తినే జీవితం అది, బానిస బ్రతుకది. పెట్టిన కాడికి తినాలి, పోసిన కాడికి తాగాలి అంటారు కదా. అట్లాంటి ఘోరమైన పరిస్థితిలో ఉండి దేవుడు నిన్ను నడిపించి బయటకు విడిపించి మంచి పరిస్థితి కలిగిస్తే ఈరోజు దేవుని పక్కకు పెట్టి విగ్రహారాధన చేస్తావా? ఆ రోజు ఏం చేశారు చూడండి. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండం 32, 7, 8 వచనాలు. యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుంచి రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి వాళ్ళు తొలగిపోయారు. తమ కొరకు పోత పోసిన ఒక దూడను చేసుకొనిరి, దానికి సాగిలపడి బలులు అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి నేను రప్పించిన, విడిపించిన, రక్షించిన దేవుడు ఇదే అని ఆ విగ్రహం గురించి ఇజ్రాయెల్ ప్రజలు చెప్పిరి. ఎంత ఘోరమండి! అంత తొందరగా దేవుని మర్చిపోయారు, విగ్రహాలను చేసుకున్నారు, ఇంట్లో పెట్టుకుర్రు. ఇజ్రాయేల్ అందుకే వాళ్ళు నశించిపోయారు. విగ్రహారాధన చేయకూడదు. ఆ విగ్రహం ఎలా తయారు చేశారో తెలిసిన? అందరూ బంగారం ఇచ్చిరంట. ప్రతి కుటుంబంలో నుంచి కొంచెం బంగారం, ప్రతి కుటుంబం నుంచి బంగారం ఇచ్చిర్రు. అందరు ఇచ్చిన బంగారాన్ని ఒక దగ్గర పోగు చేసి పోత పోసిన దూడను చేశారు, బంగారు దూడ. అది దేవుడని పూజించారు ఇశ్రాయేలీలు. ఈరోజు మంచి కార్యాలకు ఇయ్యరు. మరి గుడి కడదాం ఇయ్యంటే ఇస్తారా? చర్చికి అవసరాలు ఉన్నాయేమంటే ఇస్తారా? ఇయ్యరు. దండగకి అయితే పెడతారు, హాస్పిటల్కి అయితే పెడతారు. ఇప్పుడు తెమ్మంటే 2-3 లక్షలు వెళ్తాయి. ఇప్పుడు హాస్పిటల్ వచ్చిందనుకో, హార్ట్ అటాక్ వచ్చిందనుకో, కారు వచ్చేస్తుంది, వెంటనే తీసుకుపోతారు, బీవీఆర్ హాస్పిటల్లో వేస్తారు, పైసలు కూడా పుడతాయి.
మందిరం కడుతున్నామంటే రూపాయి పుట్టదు. కఠినం. ఎంత ఘోరం ఇశ్రాయేల్ ప్రజలు. పోతపోసు విగ్రహం కోసం అయితే బంగారం తీసి ఇచ్చారు. 24 వచనం చూడండి, దాంట్లో నిర్గమకాండంలో ఎవరి యొద్ద బంగారం ఉన్నదో దాన్ని ఊడదీసి తిండి అని చెప్పగానే షోల నుండి ముక్కుల నుండి మొత్తం అమ్మాయిలు అందరూ కూడా తీసి ఇచ్చారంట. వాళ్ళు తీసిన బంగారం అంతా తీసుకుపోయి అగ్నిలో వేస్తే అది దూడ అయిందని వాడు ఏదో అబద్ధాలు చెప్తుండు దరిద్రుడు. దేవునికి స్తోత్రం. వీళ్ళే చేసిరు దూడని. అందరి బంగారం ఇచ్చిరయ్యా, అందరు బంగారం తీసుకుపోయి అగ్నిలో వేస్తే అది రూపమైంది, దూడ అయింది, దానికి మేము మొక్కుతున్నాం అయ్యా అన్నారు. అక్కడ ఘోరం జరిగిందిలే. వాళ్ళందరినీ సంహరించారు, అక్కడ చనిపోయారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఆశించినట్టు మనం ఆశించరాదు, మితిమీరి తినరాదు, మితిమీరి తాగరాదు, లోకంలో ఆడరాదు, ఎంజాయ్ చేయరాదు. క్రమశిక్షణ కలిగి ఉండాలి. వాళ్ళు ఆశించినట్లు మనం ఆశించొద్దు. వాళ్ళు చేసిన విగ్రహారాధనలాగా మనం విగ్రహారాధన చేయొద్దు. మీరు చేసే విగ్రహం ఏంటిదో తెలుసునా? మనం చేసే విగ్రహాలు ఉన్నాయి. మనం కూడా వాళ్ళేమో బంగారంతో చేసుకుంటే మనము హెజ్కేల్ గ్రంథంలో ఒక మాట చూడండి. హెజ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. విగ్రహాలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు హెజ్కేల్ గ్రంథము 14:3. అదన్నమాట. విగ్రహము గుళ్ళ లేదు, ఇప్పుడు హృదయంలోకి వచ్చేసింది. అందరి హృదయంలో కూర్చుంది ఇప్పుడు విగ్రహాలు. నేను విగ్రహారాధన చేస్తలేను కానీ గుడికి పోతలేను కదా నువ్వు అనుకుంటున్నావు. అసలు దేవుని గుళ్ళనే పెట్టినావు. ఆ విగ్రహం ఆ గుళ్ళే ఉన్నా బాగుండే. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టినావు? దేవుడు ఉండే గుడిలో. దేవునికి ఇవ్వవలసిన స్థానం, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ పరిశుద్ధ స్థలాన్ని, ఆ గుండెను, ఆ హృదయాన్ని, నీ మనసును విగ్రహానికి ఇచ్చేసావు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలోనే విగ్రహాలను పెట్టుకొని ఏమని రాశారు? విగ్రహాలు ఎక్కడ పెట్టుకున్నారు? హృదయంలో. చదవేంటి? అదన్నమాట. సహోదరి సహోదరుడా, నీ హృదయంలో చూసుకో. యేసుప్రభు ఉందా? విగ్రహం ఉందా? సిలువ వేయబడిన, నీ కొరకు మరణించిన, నీ కొరకు త్యాగం చేసి రక్తము కార్చిన ఆ ప్రభువు ఉన్నాడా? విగ్రహం ఉందా? ఏముంది నీ హృదయంలో? కొంతమంది హృదయాల్లో దెయ్యాలు ఉంటాయి. లోకాశలు. కొలస్సీ పత్రికలో మంచిగా రాయబడింది చూడండి. కొలస్సీ 3:5 చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3:5లో పౌలు భక్తుడు చెప్పాడు, మీ హృదయంలో కూడా విగ్రహాలు ఉన్నాయి అని. కావున అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. విగ్రహము ఏం విగ్రహం అంటే ధనాపేక్ష అనే విగ్రహము కూసుంది హృదయంలో. ఏం విగ్రహం అంటే ఇది? ధనాపేక్ష అను విగ్రహమును చంపివేయడి. ఏం విగ్రహం ఉందయ్యా మనలో? ఈరోజు నిజమే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు అని రాయబడింది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. కొందరు ధనమును ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి భ్రష్టులైరి తమ్మును తాము పొడుచుకొనిరి. ఈరోజు పెద్ద పాపం ఏంటంటే ధనాపేక్ష.
ఈ ధనం కోసము నీతిని వదిలిపెట్టడానికైనా సిద్ధమే. ఈ ధనము కోసము చాలామంది నీతిని వదిలిపెట్టేస్తున్నారు, యథార్థతను వదిలిపెట్టేస్తున్నారు, భక్తిని వదిలిపెట్టేస్తున్నారు, బంధుత్వాన్ని బల్గాని వదిలిపెట్టేస్తున్నారు, శరీరాలను అమ్ముకుంటున్నారు, నిజరక్షకుడైన యేసునే అమ్ముకున్నటువంటి దురాశపరులుగా, ధనాపేక్షులుగా ఈరోజు కూడా సంఘాలలో ఉన్నారు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు అలా చెడిపోయారు, ఈరోజు కూడా అనేక మంది చెడిపోతున్నారు. దేవుని ఆజ్ఞ కంటే, దేవుని కంటే డబ్బే ముఖ్యము. దేవుని కంటే డబ్బే ముఖ్యము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి. ధనవంతుల ఊటకు అపేక్షించువాడు శోధనలో ఉరిలో పడును, నష్టంలో పడును, దురాశలో పడును. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అలాగని చెడిపోయారు, ఆ రోజు కొత్త నిబంధన సంఘం అలాగే చెడిపోయింది. ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్న మనము కూడా చెడిపోయే ప్రమాదాలు ఉన్నాయి, సరి చేసుకుందాం. ఇది ఒక హెచ్చరికగా పౌలు దృష్టాంతములుగా మన ముందు పెట్టి ఉంచాడు, మనకు బుద్ధి కలుగుటకై. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే విగ్రహారాధన చేశారు. ఒక మాట చూడండి, ఈ విగ్రహారాధన తర్వాత లేవి సంఖ్యకాండంలో ఒక మాట రాసింది చూడండి. సంఖ్యకాండము 25వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. విగ్రహారాధన అనగా దేవుని బిడ్డలారా, మనం దేని ఎక్కువ ప్రేమిస్తామో, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహారాధన. కొంతమంది భార్యను ఎక్కువగా ప్రేమిస్తారు దేవుని కంటే. ప్రేమించవచ్చా అట్లా? కొంతమంది భర్తని ఎక్కువ ప్రేమిస్తారు దేవుని కంటే. దేవుని మాట పక్కకు పెడతారు, భర్త మాటనే వేదం. ఆ భర్త చచ్చిపోయిన నరకంలో కాలుతాడు, ఆమె చచ్చిపోయిన నరకంలో కాలుతుంది. భర్త భార్యలు ఇద్దరు కలిసి దేవుని మాట వినాలి. కొంతమందికి భార్యనే విగ్రహం, కొంతమందికి భర్తనే విగ్రహం, కొంతమందికి ధనమే విగ్రహం, కొంతమందికి పిల్లలే విగ్రహం. అబ్రహాము లేక పుట్టిన ఇస్సాకుని బాగా ముద్దు పెట్టుకుంటున్నాడని దేవుడు చూసి ఓర్వలేక, అబ్రహామా చిత్తం ప్రభువా, ఒకడైనా నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి అన్నాడు. నీ కొడుకుని కూడా ఆయనతో బలి అడుగుతాడు, జాగ్రత్త. నువ్వు కొడుకు నా ముద్దుల బిడ్డో నా ముద్దుల కొడుకో అని ముద్దాడు కూడా కూర్చుంటే దేవుడు బాధపడతాడు. నిన్ను పుట్టించింది దేవుడు, నీకు పిల్లల్ని ఇచ్చింది దేవుడు, నీకు భర్తనిచ్చింది దేవుడు, నీకు అన్నం ఇచ్చింది, వస్త్రాలు ఇచ్చింది, ఆరోగ్యంలో ఇచ్చింది దేవుడు కదా. నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించడానికి వీలు లేదు. ఒకవేళ అలా ప్రేమిస్తే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అని అర్థం, నశించిపోతావు అని అర్థం. సంఖ్యాకాండం 25 మొదటి వచనం. ఇశ్రాయేలు ఇంకో పాపం చేశారు, విగ్రహారాధన కాదు ఇంకో పాపం కూడా చేశారు. ఏం పాపం అది చూడండి. ఇశ్రాయేలు అయ్యయ్యో ఎంత విచారకరం. ఇశ్రాయేల్ ప్రజలు మోయాబురాళ్ళతో వ్యభిచారం చేసిరి. పనికి మాలిన వారితో కలిసి వ్యభిచారం చేసిరి, అందుకే నశించిపోయారు. వీళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొందినప్పటికీ, రక్షణ పొందినప్పటికీ, బల్లారాధన తీసుకున్నప్పటికీ, ద్రాక్షరసం తాగినప్పటికీ చివరికి నశించిపోయారంటే నేను చాలా బాధపడ్డాను. రక్షింపబడిన ప్రజలు నశించడమా ప్రభువా, నేనేంటి అని నేను నైటు 3-4 గంటల నైట్లో ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. నాకు భయం అనిపించింది. రక్షింపబడిన వాళ్ళు నశించిపోయారా?
వాళ్ళు బాప్తిసం పొందారు, బల్లారాధన తీసుకున్నారు. కానీ చివరికి లోకంలో కలిసిపోయారు. తినుడు, తాగుడు, ఆడుడు, ఎంజాయ్ చేయడం, లోకానుసారంగా, లోక ప్రజలకి వాళ్ళకి ఏమాత్రం తేడా లేదు. విగ్రహారాధనలో మునిగి తేలుతున్నారు. తర్వాత మోయాబు రాణులతో, చదవండి ఆ మాట. చూశారా ఎంత దిగజారిపోయారో ఇశ్రాయేల్ ప్రజలు? అన్యులతో సంబంధాలు పెట్టుకొని, శరీర సంబంధాలు పెట్టుకొని, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈరోజు ఎంతమంది చెడిపోతలేరు? మళ్ళీ గుడికి వస్తున్నారు, పేరు మార్చుకున్నారు, బలలో పాలు పొందుతున్నారు, ద్రాక్షరసము యేసయ్య రక్తాన్ని సేవిస్తున్నారు, మళ్ళీ లోకంలో తిరుగుతున్నారు, మళ్ళీ తాగుతురు, మత్తు పదార్థాలు, మేము ఎవరి మాట వినము అంటురు. తాగు నరకంలో కాలుతూ కానీ తాగు నాయన, అయిపోతుంది, ఇంకా కొన్ని రోజులే జీవితం నీది. ఎల్లకాలం నువ్వు ఉండవు కదా. ఒక్క గుద్దుతాడు దేవుడు. అప్పుడు నరకంలో కళ్ళు తాగుతావా, సార తాగుతావా, బీరు తాగుతావా, ఇంకా నీ ఇష్టం. ఓపిక పట్టు జరిసేపు తాగుదువు. కానీ మారు మనసు పొందితే పొంది ఇప్పుడే, నీకు అవకాశం ఉన్నప్పుడే, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొందు. లేకపోతే నరకంలో కాలేది తథ్యం. జాగ్రత్త. భయం లేని భక్తి ఎందుకు? భయం లేని భక్తి ఎందుకు నీకు? వాళ్ళు వ్యభిచరించారు. ఎంత ఘోరమైన పరిస్థితి ఇది. ఇశ్రాయేల్ ప్రజలు వ్యభిచరించి నశించిపోయారు. కొత్త నిబంధన సంఘంలో కూడా చాలామంది వ్యభిచరించి నశించిపోయారు. బైబిల్ సెలవిస్తుంది, అక్క, చెల్లె, తల్లి, చెల్లె భావాలు లేకుండా, వాయు వరుసలు లేకుండా ప్రవర్తించారు కొత్త నిబంధన గ్రంథంలో. ఇప్పుడు కూడా వాయు వరుసలు లేకుండానే ప్రవర్తిస్తున్నారు, వివాహాలు చేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు కంటారు. వాయు వరుసలు లేవు, ఒక మగపిల్ల కానీ ఒక ఆడిపిల్ల ఇంతే అన్నట్టు అయింది. మరి ఆమె చెల్లి అవుతుందా, తల్లి అవుతుందా, చిన్నమ్మ అవుతుందా, పెద్దమ్మ అవుతుందా, అత్త అవుతుందా, వదిన అవుతుందా, మరదలు అవుతుందా? కొంచెమన్నా ఇంటికి జ్ఞానం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా. పశువులా మీరు? పశువులాగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు. ఎవరు చేసుకోవాలో తెలుస్తలేదు వీళ్ళకి. ప్రపంచంలో పిల్లలు లేనట్లు, ప్రపంచంలో పిల్లగాళ్ళు లేనట్లు, ఇంకంతే. తల్లికి కొడుకుకి అంటగట్టిన లోకం ఇది. కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎంత ఘోరమైన మాట అంటే, నేను చదువుతున్నప్పుడు చాలా బాధపడతా. ఎక్కడ? 5వ అధ్యాయం 1వ వచనం. ఇది కొత్త నిబంధనలో కూడా జరిగింది, ఇశ్రాయేలులో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. జాగ్రత్త. సాతాను చాలా ఘోరమైన వాడు. అక్కడ ఇశ్రాయేలుని పాడు చేసిండు, కొత్త నిబంధనలో ఉన్న సంఘాన్ని పాడు చేసిండు. ఇప్పుడు వధువు సంఘం సిద్ధపడుతున్న మనల్ని కూడా వాడు పాడు చేస్తుండు. ఏమని చెప్తున్నాడు పౌలు భక్తుడు అంటే, మీలో జాగ్రత్త ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎంత ఘోరం ఇది. చదవండి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులోనైనను జరగదు. ఇట్టి జారత్వము అన్యజనులలోనైనా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఎంత ఘోరం. నిజమే అనిపిస్తుంది కదా. ఇట్లాంటి దుర్మార్గులతో సోబత్ చేస్తావా? తండ్రి భార్యను వ్యభిచారించినటువంటి దుర్మార్గుని నువ్వు వెలివేస్తలేవు.
వానితోనే కలిసి చాయ్ తాగుతాం, వాళ్ళతోనే కలిసి తిరుగుతాం, వానితోనే చేతులు చేస్తాం. ఏడ ఉందండి పరిశుద్ధత, ప్రత్యేకత ఏడుంది చెప్పండి? ప్రత్యేకత లేదు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతికి పాలు లేదు, చీకటికి వెలుగుకు వేరే. మీరు అవిశ్వాసులతో కలిసి తిరగొద్దు. ఒక అవిశ్వాసితో నువ్వు కలిసి తిరగడానికి అనుమతి లేదు. వాడు పరిశుద్ధుడైతే వానితో సోపతి చేయి, వాడు అన్యాయస్తుడు, తాగుబోతుడు, తిరుగుబోతుడైతే వాని సోపతి కట్ చేయి. ఈరోజు కొత్త నిబంధనలో కూడా అలాగే అయిపోయింది సంఘము. పౌలు భక్తుడు హెచ్చరిక చేశాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చెడిపోయారు, ఈరోజు కూడా అలాగే చెడిపోతున్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడదాము. ఎలాంటి పాపమునకు ఎడమియ్యక పాపానికి మనం దూరంగా ఉందాం, విగ్రహారాధనకు దూరంగా ఉందాం, వ్యభిచారపు దొంగ పనికి మాలిన పాపాలకు మనము దూరంగా ఉందాం. అందుకని యేసుప్రభు చెప్పాడు, మీరు ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంది, మీరు వ్యభిచారించవద్దన్న మాట విన్నారు కదా, నేను మీతో చెప్పేదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు అప్పుడే ఎప్పుడైతే మోహం చూపుతో చూశావో, ఇప్పుడు జరుగుతున్న పాపం ఇదే. ఏం చక్కగా తయారై వస్తుంటారు. ఈరోజు క్రిస్టియన్స్ చర్చికి రమ్మా అంటే మల్లెపూలు పెట్టుకొని వస్తుంది ఆమె. ఎవరిని మోసం చేయడానికి వస్తావు మల్లెపూలు పెట్టుకొని? నువ్వు మంచిగానే ఉండవచ్చు, నిన్ను చూసినోడు చెడిపోతాడుగా. ఏమంటావు? ఆ రోజే ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తాయో సీరియలు. అబ్బా అద్దం ముంగట అర్ధగంట నిలబడి దిద్దుకొని వస్తారు. ఎవరి కోసం వస్తున్నావు? ఎవరిని బోల్తా పడగొడతావు చెప్పు? దేవుని భయం నీకుందా? ఎందుకు షోకులు? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని నీకు తెలియదా? నేను మంచిగానే ఉన్నానండి, నేను ఎవరిని అట్లా చూడను. సరే నువ్వు చూడవు, నిన్ను చూసినోడు ఖరాబ్ అవుతాడు. వాని కోసమన్నా నువ్వు మామూలుగా రా. నీ వలన ఎవరు చెడిపోవద్దు, నీ వలన ఎవరు కూడా పాపంలో పడవద్దు. వాడు నిన్ను చూసే వ్యభిచారం చేసే అని కళ్ళు ఎట్లునే చూడు, అని కంట్లో పడుతువా? ఆడు ముందే పాపం మానలేని కన్నులోడు, వాడే ఇప్పుడు పాపం కన్నులతోనే చూస్తూ ఉంటాడు. అని కంట్లో నువ్వు పడుతువి, అప్పుడే జరిగిపోయాయి, పాపం జరిగిపోయాయి. అలాగా మనం ఉండొద్దు అని యేసుప్రభు చెప్పాడు. హల్లెలూయా. మోహపు చూపు కూడా చూడొద్దు, కళ్ళను కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడేనండి పరలోకం దొరుకుతుంది. అంత ఈజీగా దొరుకుతుంది అని అనుకోవద్దు, బహుజాగ్రత్తగా ఉండాలి. ప్రకటన గ్రంథము 2:25లో అన్నాడు ఆయన, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. చాలు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. అది రక్షణ, కాపాడుకో. విశ్వాసం కాపాడుకో, నీతి కాపాడుకో, యథార్థత కాపాడుకో, పరిశుద్ధత కాపాడుకో. నీ పరిశుద్ధ జీవితం మీద బురద చల్లుకోకు. జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఇశ్రాయేలు ప్రజలు నశించిపోయారు. వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదా 1:7 రాసి ఉంది. యూదా 1:7 ఏముంది తెలుసునా? ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వీరి వలన వ్యభిచారములు చేయొచ్చు. సొదొమ గొమొర్రా పట్టణములు వాళ్ళందరూ మనకు దుష్టత్వంగా ఉంచబడింది. సొదొమ గొమొర్రా ప్రాంతం ఎందుకు గాలి చేశాడు దేవుడు? ఎందుకు దాని మీద అగ్గి కూర్చబడింది? వాళ్ళు ఎందుకు బూడిది అయిపోయారు?
వాయు వరుసలు లేకుండా వాళ్ళు పాపం చేశారు కాబట్టి. హలో, వాయు వరుసలు లేకుండా వాళ్ళు పాపం చేశారు కాబట్టి వారి వల్లనే వీరు కూడా ఈరోజు వ్యభిచారం చేస్తున్నారు. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు కూడా పాపం చేసి నశించిపోయారు. ఈరోజు లోకము దీంట్లో మునిగి తేలుతుంది. ప్రపంచమా, దేవుని బిడ్డలారా, ఈ పాపానికి మనం అందరూ దూరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు నశించిపోయారు, కానాను చేరలేదు. మూడవది, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కీర్తన 78:40 వచనంలో రాయబడిన మాట, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎడారిలో ఆయనను ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుని శోధించిరి. హల్లెలూయా. చదువు. అదన్నమాట, నీ వలన దేవుడు దుఃఖపడుతున్నాడు, సంతాపము కలిగి ఉన్నాడు, హృదయం నొచ్చుకొని ఉన్నాడు. నేను ఈ నరులను చేసినందుకు నా హృదయం నొచ్చుకున్నాను. సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. నీ క్రియలను బట్టి, నీ నడకను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ తిరుగుబాటును బట్టి. కొంతమంది దేవుని శోధిస్తున్నారు. దేవుడు నాకేం మేలు చేసిండు, దేవుడు నాకేం సహాయం చేసిండు, నేను దేవుని నమ్ముకున్నా, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు నష్టాలు కలుగుతున్నాయని కొంతమంది దేవుని మీద నిందలేస్తారు. అలా ఎప్పుడు కూడా దేవుని శోధించొద్దు, దేవుని దుఃఖపరచొద్దు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని శోధించినందుకే నశించిపోయారు. దేవుడు మనకి ఏది ఇస్తే అదే అనుభవించాలి, దాంట్లోనే సంతృప్తి కలిగి ఉండాలి, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి తప్ప ఎదుటివారిని చూసి అది లేదు ఇది లేదని దేవుని మీద ఎప్పుడు సనుకోవద్దు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 16వ వచనం 26వ వచనం చూద్దాం ఒకసారి. సంఖ్య 14:26 వచనం. వాళ్ళు దేవుని శోధించిరి, నాకు విరోధముగా సనుగుతున్న గొనుగుతున్న ఈ చెడ్డ సమాజమును ఎంతవరకు సహించాలి? ఈ చెడ్డ సమాజం. ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుతున్న సనుగులను విన్నాను. నేనేం చెప్తున్నానంటే, ఐగుప్తు నుంచి దేవుడు విడిపించాడు, మంచిదే. దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి రక్షించాడు, మంచిదే. కానీ వాళ్ళు మార్గంలో, ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో ఎలా అయిపోయారంటే విగ్రహారాధికులుగా, అబద్ధికులుగా, మోసగాలుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, సనుకునేవారుగా, గునుకునేవారుగా, దేవునికి విరోధముగా, దేవుని శోధించే వాళ్ళుగా తయారయ్యారు. అలా కావద్దు. రాను ఎలకతోక సన్నగైంది, గొర్రెతోక బెత్తడైంది, కుక్కతోక వంకరైంది అన్నట్లు రాను సమాజం ఏమైపోయిందంటే చెడిపోయింది. ఈరోజు క్రైస్తవ సమాజమా, దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉన్నామనేదే ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈ విషయాలు తెలియజేస్తున్నాం. పౌలు కూడా ఆ రోజు ఆ సంఘానికి తెలియజేశాడు, ఈరోజు మనం తెలియజేసుకుంటున్నాం. అవిధేయులు, ఎబ్రీ పత్రిక 3:18 రాయబడింది, వాళ్ళు అవిధేయులుగా మారిపోయారు. విధేయత లేదట ఇశ్రాయేలీయులలో. ఒక్కడు కూడా చెప్పిన మాట వినడు. నువ్వేంటి నాకు చెప్పేది అంటారు, లోబడరు. బంగారంకున్న గుణం వాళ్ళకి లేదు, మెత్తతనం లేదు, గర్వం. చదవండి ఎబ్రీ 3:18, ఎబ్రీ పత్రిక 3:18లో
అదేనమాట, అవిధేయులు, ఇశ్రాయేలీలు అవిధేయులు అయ్యారు. 19 వచనం కూడా చదువు. చూసారా, అవిధేయత, అవిశ్వాసం. ఏమన్నా విశ్వాసం ఉందా వాళ్ళకి? కనులార ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం చూశారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ చూశారు, దేవుడు చేసిన అద్భుతాలను చూశారు. కానీ ఈరోజు విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నారు. ఆకాశం నుండి మన్నను కురిపించడం చూశారు, పూరెడి పిట్టలను మాంసం ఇచ్చినప్పుడు చూశారు, బండ నుంచి దేవుడు నీళ్ళనిచ్చి దాహం తీర్చడము వాళ్ళు చూశారు. ఎన్నో అద్భుతాలు. ఎరుకో గోడలు కూలిపోవడం చూశారు, యోర్దాను నది ఏకరాశిగా ఉండడం చూశారు. దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను చూసి కూడా ఈరోజు అవిశ్వాసిగా మారిపోయారు. పేతురంట యేసుప్రభు ముంగటనే మునిగిపోయిండంట. ఆ మాట చదివితే చాలా నవ్వొస్తుంది. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. యేసుప్రభు ఏమో ఈయనే ఉన్నాడు, పేతురేమో ఈయనే మునిగిపోయాడు. యేసుప్రభు దగ్గర ఉండగా కూడా మునిగిపోతురు, యేసుప్రభు పక్కన పెట్టుకొని కూడా మునిగిపోతురు, ఎదుట పెట్టుకొని కూడా మునిగిపోతురు, ఆయన నమ్ముకొని కూడా మునిగిపోతురు. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు మునిగిపోతారా? మునిగిపోతుండు పేతురు. ఎందుకు? అవిశ్వాసం చేత. ఎక్కడో లేడు యేసుప్రభు, ఆనే ఉన్నాడు, ఆయన మునిగిపోయిండు. ఇశ్రాయేల్ ప్రజలు అంతే. ఈరోజు దేవుని నమ్ముకున్న మేము మునిగిపోతామంటే మునిగిపోతారు, జాగ్రత్త. అవిశ్వాసం ఉంటే మునిగిపోతారు. అవిధేయులైతే నశించిపోతారు. విగ్రహారాధికులైతే, వ్యభిచారులైతే, తాగుబోతులైతే, తిండిపోతులైతే, దేవుని శోధిస్తే మునిగిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త పడదాం. మనము బలలో పాలు పొందే ముందు ఇలాంటి పాపాలు ఏమైనా ఉంటే ఒప్పుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యేసుప్రభు అన్నాడు, అమ్మా నువ్వు మరలా పాపం చేయకు అన్నాడు. ఎవరితోటి? యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంది ఆమె. యోహాను సువార్త ఎక్కడయ్యా మాట, ఎక్కడ ఏమో, బైబిల్లో ఎక్కడో రాశాను, నేను కూడా మర్చిపోయాను. 14 చదువు. వానిని చూసి ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ అయిన కీడు నీకు కలగకుండా పాపం చేయకుండా జాగ్రత్త. స్వస్థత నొందినావు, రక్షింపబడ్డావు, ఐగుప్తు నుంచి బయటపడ్డావు. మళ్ళీ పాపం చేయకు, మరెక్కువ కీడు తెచ్చుకోకు. హల్లెలూయా. 8:11 కూడా ఉంది అదే మాట. 8వ అధ్యాయం 11వ వచనం. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యేసయ్య దగ్గర ఉన్నది. అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా? కొట్టలేదు. ఎవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదు ప్రభువా. నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయకుండా బ్రతుకు. ఏమన్నాడు? అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమ్మా, జాగ్రత్తగా బ్రతుకమ్మా. మరలా పాపం చేయడం కరెక్ట్ కాదు. మరలా పాపము చేయడము కరెక్ట్ కాదు. 2 పేతురు 2:22 ఉంది, కుక్క వాంతికి తిరిగినట్లు. పేతురు భక్తునికి ఎంత కోపం వచ్చిందో. సంఘ నాయకుడైన, దైవజనుడైన, అందరిని చూసిండు. మళ్ళీ వాళ్ళు తప్పులు చేస్తురు, మళ్ళీ వెనకకు పోతురు. కాబట్టి ఆయన అన్నాడు ఆ మాట. ఏమన్నాడు? 2:22 2 పేతురు 2:22 ఏమన్నాడు? కుక్క గురించి గుర్తు చేశాడు. కుక్క తన వాంతికి తిరుగునట్లు, కడుగబడిన పంది మరలా బురదలో దొర్లునట్లు. జాగ్రత్త. కుక్క ఏం చేస్తుంది? కక్కి తింటుంది, పంది బురదలో వరుతుంది. మీరు పందుల్లాగా కుక్కల్లాగా ఉండొద్దు అని కూడా తిట్టిండు పేతురు భక్తుడు. నేను కాదండి, నన్ను అనుకున్నారు, నన్ను ఊరేసి చంపుతారు. పేతురు భక్తుడే అన్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు కుక్కలైపోయారు. మరి
విడిచిపెట్టిన పాపం మళ్ళీ చేస్తారు, విడిచిపెట్టిన పాపం మళ్ళీ చేస్తారు. 2 మాటలు చదివి నేను ముగించేస్తా. చూడండి ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 3:12 ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి. 20 సంవత్సరాలు శత్రువులకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో వచనం కూడా చదువు, 13:1. న్యాయాధిపతుల గ్రంథం 13:1. మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టికి దోషులైరి. ఏమని రాసి ఉంది? మరలా 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 అనే మాట చాలాసార్లు ఇక్కడ రాసి ఉంది. ఇజ్రాయేల్ ప్రజలంట మరలా దోషులైరి, మరలా దోషులైరి, మరలా దోషులైరి. ఆనాడు అట్లనే జరిగింది, ఈనాడు అలాగే జరుగుతుంది. జాగ్రత్త, మనం మరలా 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 పాపం చేయొద్దు. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఎబ్రీ 6:6లో ఒక మాట ఏముంది తెలుసునా? ఎబ్రీ 6:6 ఏముంది తెలుసునా? తప్పిపోయిన వారు మరలా దేవుని కుమారుని సిలువ వేస్తూ బహాటముగా ఆయన అవమానపరుస్తున్నారు. మరలా మరలా యేసు ప్రభుని సిలువకేస్తున్నారు ఈ క్రైస్తవులు, ఈ విశ్వాసులు. మరలా మరలా యేసు ప్రభుని సిలువకేస్తున్నారు అని బైబిల్లో రాసింది. ఒక్కసారి మనల్ని మనం గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకుందాం. ఇశ్రాయేలీలు ఆ రోజు నశించిపోయినట్టుగా మనం నశించిపోవద్దు. వాళ్ళు ఆశించినట్లు మనము ఆశించొద్దు. వాళ్ళు చేసిన విగ్రహారాధన మనం చేయొద్దు. వాళ్ళు చేసిన పాపాలు మనం చేయొద్దు. సహోదరి సహోదరుడా, జాగ్రత్త పడడానికి దేవుడు ఇవన్నీ రాసి ఉంచాడు. మనం జాగ్రత్త పడదామా? తెలిసి తెలియక ఏదైనా పాపములు చేస్తే ఒప్పుకుందాం. పరలోకపు తండ్రి, నేను కూడా కొన్నిసార్లు అదే విధంగా ప్రవర్తిస్తున్నాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. నేను రక్షింపబడ్డానని అనుకుంటున్నాను, బాప్తిసాన్ని పొందుకున్నాను కదా, మందిరానికి వస్తున్నాను కదా, అయిపోయింది అనుకున్నాను. కానీ అయిపోలే. ఇదివరకే గెలిచి తిని అని అయినను సంపూర్ణ స్థుతి పొంది తిని అని అనుకోనట్లేదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. సొంత రక్షణను కాపాడుకోవాలి. వణుకుతో భయముతో సొంత రక్షణ కాపాడుకోవాలి. నీతితో యథార్థంగా పరిశుద్ధంగా దేవుని రాక కొరకు సిద్ధపడాలి. ఎంతో జాగ్రత్త గలవారై ప్రభు రాక కొరకు ఎదురు చూద్దాం. యేసయ్యా, నన్ను క్షమించండి, నాలో ఉన్న పాపములను క్షమించండి, నా అపరాధములను క్షమించండి, నన్ను సరిచేయండి నాయన. ఘోరమైన పాపాలు ఇశ్రాయేలు ప్రజలు చేసి నశించిపోయారయ్యా. అలాంటి పాపాలు మేము ఎవరము చేయకుండా సహాయం చేయి పరిశుద్ధాత్మదేవుడా. మమ్మల్ని కాపాడు నాయన, నడిపించు నాయన. మాతో మాట్లాడినందుకు, హెచ్చరించినందుకు స్తోత్రాలు. మీ కృప మాకు దయచేసి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.